జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం నందు అయ్యప్ప స్వామి క్షేత్రంలో ఉపాలయంలో వెంచేసి ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కేసర రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆవిష్కరించారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఆలయ శాశ్వత కమిటీ సభ్యుడైన తానంకి వీరభద్రరావు దంపతులు ₹1,00,000 విరాళంగా అందజేసినట్లు తెలిపారు. దసరా నుంచి మాలాధారణ స్వాములకు ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా అన్నదానం ఏర్పాటు చేసినట్లు, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దసరా శరన్నవరాత్రులు ఉదయం సాయంత్రం అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తామని, మూలా నక్షత్రం సందర్భంగా అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేపడుతున్నట్లు మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో తమ్మన వెంకటేశ్వరరావు, కొల్లెప్పర కృష్ణారావు, గొంట్ల ఏడుకొండలు, మాల్యాద్రి రెడ్డి, నెక్కలపూడి సూర్యచంద్రరావు, బాకి శ్రీనివాస్ రెడ్డి, రొక్కం తదితరులు పాల్గొన్నారు. స్వామి నమః. గ్రామం గురువాయగూడెం శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం ఈ శరన్నవరాత్రులు సందర్భంగా రేపు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అంటే దసరా నవరాత్రులు అన్నీ కూడా చక్కగా అంగరంగ వైభవంగా ఇక్కడ దసరా నవరాత్రులు అమ్మవారి పూజలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దేవస్థానంలో శ్రీ సరస్వతి అమ్మవారు వేద గాయత్రి సరస్వతి అమ్మవారి యొక్క ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో భాగంగా ప్రతిరోజు కూడా బాలా త్రిపుర సుందరి అమ్మవారు మొదటి రోజు అవతారం, అట్లా బాల గౌరీదేవి, ఆ గౌరీదేవి తర్వాత గాయత్రి మాత, అన్నపూర్ణేశ్వరి, ఆ తర్వాత మహాలక్ష్మీదేవి, సరస్వతి అమ్మవారు, రాజరాజేశ్వరి వరకు కూడా మొత్తం కూడా ఈ 9 అవతారాలు చక్కగా అమ్మవారి యొక్క షోడశ ఉపచార పూజలతో భాగంగా కుంకుమార్చలతో భాగంగా చక్కగా అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఆ మూలా నక్షత్రం రోజు అందరికీ కూడా సామూహికంగా అక్షరాభ్యాసాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. స్వామి శరణప్ప. మనం ఈ గురువాయగూడెంలో వేంచేసి ఉన్న ఈ అయ్యప్ప దేవాలయంలో శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం 45 రోజులు చేస్తున్నారు. అది విజయదశమి నాడు మొదలుపెట్టి 45 రోజులు కంప్లీట్ చేస్తామండి. అందుకే ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులు విచ్చేసి మన ప్రసాద స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులుగా కోరుతున్నాం. అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి ఇచ్చిన వగ్గవారు పుల్లారావు గారు శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు నిత్యము కూరగాయలు దాతగా నిలబడి ముందుండి ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అలాగే చాలామంది భక్తులు ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి తన యొక్క సహాయక సహకారం ఇచ్చి స్వామివారి కృపకు పాత్రులుగా కోరుతున్నాం. ఈరోజు మన తానంకి వీరభద్రరావు గారు మన అయ్యప్ప స్వామి దేవస్థానానికి ఆల్రెడీ ₹1,00,000 విరాళంగా ఇచ్చారు. స్వామి శరణయ్యప్ప. శ్రీ గురువాయగూడెంలో వేంచేసిన హరిహరసుతుడు అయ్యప్ప స్వామి ఆలయం నందు ఉపాలయమైన జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి ఆలయం నందు 3వ తారీఖు మొదలుకొని 12వ తారీఖు వరకు కూడా దేవి శరణాత్రులు జరుగుతున్నాయి. అలాగే మా యొక్క ప్రధాన అర్చకులు చెప్పినట్టుగా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఉదయం సాయంత్రం పూజలు జరుగుతాయి. అలాగే మాలాధారణలు జరుగుతున్నాయి. ఇక్కడ రోజును 12వ తారీఖు దసరా నుంచి మాలాధారణ స్వాములందరికీ కూడా ఈ యొక్క ఆలయం నందు ఇక్కడ ఆలయం నందు అన్నదాన ప్రసాదం జరుగుతుంది. స్వాములందరూ కూడా ఇది గమనించి వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరుతున్నాం. గురువాయగూడెం గ్రామంలో వేయించేసిన శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో మనకి దేవీ నవరాత్రుల సందర్భంగా మనకి ఇక్కడ 9 రోజులు కూడా మన కార్యక్రమాలు అమ్మవారికి ఉదయం సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మన ఆలయంలో డెవలప్మెంట్ కమిటీ సభ్యులుగా తానికి భద్రం గారు, వీరభద్రం గారు, విజయకుమారి గారు దంపతులు ఇద్దరు కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో శాశ్వత చందాదారులుగా ₹1,1016 విరాళం ఇచ్చి ఈ రోజున రసీదు పొంది ఉన్నారు. వారికి వారి కుటుంబానికి ఆ మణికంఠ స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ సల్లా ఉండాలని సర్వదా కోరుకుంటున్నాం.